మనం 6th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ లెసన్ వచ్చేసి పీస్ అండ్ హార్మోనీ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఎ వెరీ థిక్ ఫారెస్ట్ దేర్ లివ్డ్ మెనీ యానిమల్స్, బర్డ్స్, స్నేక్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఒక అడవిలో జంతువులు, పాములు, పక్షులు ఇవన్నీ కలిసి నివసిస్తూ ఉండేవన్నమాట. దే ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. సో అవి చాలా హ్యాపీగా ఒకదానికొకటి హ్యాపీగా నివసిస్తూ ఉండేవి. దే రోమ్డ్ అబౌట్ ది జంగిల్ అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ది ఓపెన్ ఫీల్డ్స్ విత్ ఎనీ ఫియర్. సో చాలా బాగా అరుచుకుంటూ, గెంతుకుంటూ, ఆడుకుంటూ ఉండేవన్నమాట. ఒకరికొకరు ఆడుకుంటూ ఉండేవి. సో ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా అడవిలో తిరుగుతూ ఉండేవన్నమాట. ద పికాక్ వేర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దే డాన్సెస్ బట్ అడ్మైర్డ్ ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ ది కుకూస్. సో చాలా అంటే పికాక్ దాని యొక్క డాన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేదన్నమాట. అలాగే కోయిలు పాడే పాటలను కూడా ఆస్వాదిస్తూ ఉండేది. ద ఎలిఫెంట్స్ ఎంజాయ్డ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్. ఏనుగులు ఏం చేసేవి, చేపలు ఎలా నీటిలో ఎదుగుతున్నాయని చూస్తూ ఆనందించేవన్నమాట. ద పైథాన్స్ విచ్ were blessed with long bodies spoke well of the fine fur of the flat-footed rabbits. సో ఈ పైథాన్స్ ఏం చేసేవంటే ఈ ర్యాబిట్స్తో మాట్లాడుతూ ఉండేవన్నమాట సరదాగా. ద టైనీ యాంట్స్ విచ్ వేర్ ఆల్వేస్ బిజీ టికిల్ ది డార్క్ బఫెలోస్. సో యాంట్స్, చీమలు అనేవి ఎప్పుడు బఫెలోస్ని కుడుతూ ఉండేవి అనమాట. అంటే ఇవన్నీ సరదాగా ఒకదానికొకటి ఆడుకుంటూ ఉండేవి. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. సో అంటే మ్యూజికల్ ఈవినింగ్స్ లాగా జరుపుకుంటూ ఉండేవన్నమాట. ద ఎలిఫెంట్స్ అండ్ ద డీర్ డాన్స్డ్, ద మైనస్ అండ్ ద ప్యారెట్ సాంగ్. సో పక్షులు పాడడం, ఈ మిగతా జంతువులు డ్యాన్స్ వేయడం ఇవన్నీ చేస్తూ ఉండేవన్నమాట. ద టైగర్ అండ్ ద బేర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్. సో జిమ్నాస్టిక్స్ అంటే సర్కస్లు అవి చేస్తారు కదా, సో అలా చేస్తూ ఉండేవన్నమాట టైగర్, బేర్. దే కాల్ ద మూన్ అండ్ హిజ్ ఫ్రెండ్స్ ద స్టార్స్ టు బి గెస్ట్స్ ఆఫ్ హోనర్ అట్ దేర్ మ్యూజికల్ ఈవినింగ్. సో ఆ మ్యూజికల్ ఈవినింగ్స్కి గెస్ట్లకి ఎవరిని పిలిచేవారు, చంద్రుడు అలాగే స్టార్స్ని పిలుస్తూ ఉండేవారు అనమాట. వన్ డే ఏ జాకిల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. ఒక జాకిల్ అనేది వచ్చిందనమాట. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టు. సో అది చాలా చూడడానికి అసహ్యంగా, అలాగే దాని మైండ్ కూడా కరప్ట్ అయిపోయి అంటే కన్నింగ్గా ఉండేదన్నమాట. He told the elephants, "You are the biggest animals in the forest. Why do you want to play with the squirrels and the rabbits?" సో నువ్వు అడవిలోనే చాలా పెద్ద జంతువువి, అలాంటిది నువ్వు అలాంటి చిన్న చిన్న జంతువులతో నువ్వు ఆడుకోవడం ఏంటి అని వీళ్ళ యొక్క మైండ్స్ అనేవి కరప్ట్ చేస్తూ ఉండేదన్నమాట. He poisoned the minds of the peacocks, saying, "You are the loveliest bird in the forest. Why do you want to praise the mynas?" సో పికాక్కి వెళ్ళి ఏం చెప్పేది, నువ్వు అడవిలోనూ అన్నిటికంటే చాలా అందమైన దానివి, అలాంటిది నువ్వు వెళ్ళి మైనాని పొగడ్డం ఏంటి అని చెప్తూ ఉండేదన్నమాట. ద జాకిల్ దెన్ అప్రోచ్డ్ ద డీర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. సో డీర్కి ఏం చెప్పింది, వెళ్ళి టైగర్ నిన్ను చంపడానికి ఒక ఛాన్స్ కోసం చూస్తుంది అని చెప్పింది. సో ఇలా ఒకరికి మధ్య ఒకరికి వారి యొక్క మైండ్స్ అనేవి ఒకరిపైన ఒకరి ద్వేషం కలిగేలాగా చేసేసేది. గ్రాడ్యువల్లీ ఆల్ ద యానిమల్స్ బిగేన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. సో ఒకరినొకరు అనుమానించుకోవడం స్టార్ట్ చేశారు. ఎర్లియర్ దే హ్యాడ్ లివ్డ్ టుగెదర్, స్లెప్ట్ టుగెదర్ అండ్ రోమ్డ్ అరౌండ్ ది ఫారెస్ట్ టుగెదర్. సో ఇంతకుముందు ఏంటి, అవన్నీ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఆడుకోవాలన్నా, తిరగాలన్నా అన్నీ కలిసి చేస్తూ ఉండేవి. బట్ నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దేర్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు ఏం చేశాయి, వాటికంటూ ఒక సర్టెన్ ప్లేస్ని, ఒక బౌండరీస్ని ఏర్పాటు చేసుకున్నాయి. సో ఇది నా ప్లేస్, ఇక్కడికి నువ్వు రావడానికి వీళ్ళే అలా అనమాట. సో చుట్టూ అలా దూరంగా ఉండడం స్టార్ట్ చేశాయి. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్. సో ఇప్పుడు సపోజ్ ఏనుగులు ఉన్నాయనుకోండి, ఇంతకుముందు అన్నిటితో కలిసి ఉండే, కానీ ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఏనుగులతో వెళ్ళడం లేదా సింగిల్గా ఉండడం అలా చేస్తూ ఉన్నాయన్నమాట యానిమల్స్ అన్నీ. నౌ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ది జాకిల్ టు హంట్ ది స్మాలర్ యానిమల్స్ అండ్ ద బర్డ్స్. సో ఇప్పుడు జాకిల్కి ఏమైంది, ఇలా ఒంటరిగా తిరుగుతున్నారు కాబట్టి దానికి ఏది నచ్చితే దాన్ని చంపుకొని తినేసే అవకాశం అనేది లభించింది. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. సో ఈ చిన్నవి ఏం చేసే, హెల్ప్ కోసం అడుగుతూ ఉండేవన్నమాట, కానీ ఏ యానిమల్ కూడా వీటికి హెల్ప్ చేసేది కాదు. వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిసేబియర్డ్. సో ఈ చిన్న జంతువులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాయమైపోతూ ఉండేవన్నమాట. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద యానిమల్స్ వేర్ అఫ్రైడ్. సో భయపడుతూ ఉండేవన్నమాట. దే వేర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్, ద మూన్ వాజ్ సాడ్, హీ క్రైడ్. సో అక్కడ ఇంకా వీళ్ళు ఇలా విడిపోవడం చూసి ఏ మ్యూజికల్ ఈవినింగ్స్ కూడా జరిగేవి కాదు. అండ్ మూన్ చాలా బాధపడుతూ ఉండేదన్నమాట ఇదంతా చూసి. ద మూన్ థాట్ ఫర్ వైల్ అండ్ డిసైడ్ టు కమ్ డౌన్ అమాంగ్ ది యానిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ ఏ సాధు. సో ఇంకా మూన్ ఇలా కాదని చెప్పి ఎలా అంటే ఒక సాధు రూపంలో
అడవిలోకి వస్తుంది. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ది ఫారెస్ట్, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్ టు నెరేట్ దేర్ టేల్స్ ఆఫ్ ఓ. సో ఇవన్నీ ఈ జంతువులన్నీ కూడా ఏం చేసాయి, ఎప్పుడైతే సాధు వచ్చాడో వెంటనే ఇవన్నీ వారి యొక్క బాధను చెప్పుకోవడానికి వచ్చేసాయి అన్నమాట దగ్గరికి. దే క్రైడ్, సోబ్డ్ అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ది ఫారెస్ట్. సో అవి ఏంటి ఏడుస్తూ ఒక దానిపైన ఒకటి చాడీలు చెప్పుకోవడం. సో ఇది ఇలా చేస్తుంది, సో నన్ను తినేయడానికి చూస్తుంది, ఇలా ఒకదానిపైన ఒక చాడీలు అవి చేయడం అనేది చేసి ఈ ఫారెస్ట్లో పీస్ అనేది లేకుండా చేశారు అని ఒకరిపైన ఒకరు ఏడుచుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారనమాట. అండ్ ద సాధు లిజన్ టు దెమ్. సో వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా సాధు విన్నారు. ద సాధు బ్రౌట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఎ కామన్ మీల్. సో సాధు ఏం చెప్తారంటే అన్నిటికీ కూడా కామన్ మీల్ అనేది ఏర్పాటు చేస్తారు. హీ విజిటెడ్ ద పైథాన్ అండ్ ద వైపర్ అండ్ హ్యాడ్ ఏ లాంగ్ చాట్ విత్ దెమ్. సో పైథాన్ అలాగే వైపర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడతారు, పాములు అనమాట అవి. హీ అడ్వైజ్డ్ ద ఈగల్ నాట్ టు అటాక్ ద లిటిల్ చిక్స్ దట్ హ్యాడ్ లాస్ట్ దేర్ మదర్. సో ఈగల్కి వెళ్ళి ఏం చెప్తాడు, చిన్న చిన్న కోడి పిల్లల్ని నువ్వు తినొద్దు అని చెప్తారు. ద సాధు అకంపైన్డ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బేర్ టు ది నియరెస్ట్ మార్కెట్. హీ ప్లేడ్ విత్ ది బుల్బుల్, ద ఓవెల్ అండ్ ద మంకీస్. సో టైగర్ని, వైల్డ్ బీర్ని ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న మార్కెట్కి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న బుల్బుల్తోని, ఓవెల్తోని, మంకీస్తోని ఆడడం అనేది స్టార్ట్ చేస్తాయి. బట్ ద జాకిల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. సో సాధు ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఇదంతా చూసి జాకిల్కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ అవన్నీ కలిసిపోతే ఈ జాకిల్ ఏ జంతువును కూడా తినడానికి అవ్వదు కాబట్టి. హీ డిడెంట్ వాంట్ ద యానిమల్ టు లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ. సో అవి ప్రశాంతంగా కలిసిమెలిసి బతకడం ఈ జాకిల్కి ఇష్టం లేదు. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు అటాక్ ద సాధు. సో ఏంటంటే ఒక అవకాశం కోసం చూస్తుంది అనమాట సాధు పైన అటాక్ చేయడానికి. వన్ డే ద యానిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ అండ్ దే యునానిమస్లీ డిసైడెడ్ టు అప్రోచ్ ద సాధు అండ్ ప్లీడెడ్ విత్ హిమ్ టు కిల్ ద జాకిల్. సో ఒకరోజు ఏమయ్యాయంటే ఇవన్నీ మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా జాకిల్ని చంపేయాలి, సో జాకిలే దీని అంతటికీ కారణమని అనుకున్నాయి. ద సాధు సెడ్, ఐ విల్ నాట్ కిల్ ద జాకిల్ బట్ హెల్ప్ యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో నేనైతే జాకిల్ని చంపలేను, కానీ మీకు ఏ విధంగా చంపాలో హెల్ప్ అయితే చేస్తాను అని అంటారు. అయితే వెన్ ద సన్ వెంట్ టు స్లీప్ ద జాకిల్ కేమ్ టు ది హౌస్ ఆఫ్ ద హెన్స్ టు టేక్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సప్పర్. సో ఎప్పుడైతే సూర్యాస్తమయం అనేది అవుతుందో అప్పుడు ఈ జాకిల్ కొన్ని కోడి పిల్లల్ని తినడానికి హెన్ యొక్క హౌస్కు వస్తుంది. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై కేమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ స్పోక్ టు ది జాకిల్, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్. సో అప్పుడు ఈ సాధు ఏం చేస్తారు, ఆ పక్కనే ఉంటారనమాట. ఆ పక్కనే ఒక ఆశ్రమంలో ఉండి బయటికి వెంటనే అది వచ్చే టైంకి బయటకు వచ్చి ఈ రోజుకి నన్ను నీ ఆహారంగా తీసుకో అని అంటారనమాట సాధు. అయితే ఇదే మంచి ఆపర్చునిటీ అని చెప్పి ద జాకిల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ ద సాధు అండ్ ర్యాన్ ఇన్ టు ది జంగిల్. సో ఈ అవకాశం కోసమే కదా చూస్తుంది జాకిల్. సో ఏం చేసిందంటే వెంటనే సాధుని నోట్లో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట, అడవిలోకి వెళ్ళిపోతుంది. హీ టుక్ ద సాధు టు ఏ లోన్లీ ప్లేస్, టోర్ హిమ్ ఇంటూ పీసెస్ అండ్ ఏట్ హిమ్ అప్. సో ఒక ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తుంది, అతన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తినేస్తూ ఉంటుందన్నమాట. ద యానిమల్స్ వేర్ వెరీ సాడ్, యాంగ్రీ అండ్ డిసప్పాయింట్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ది సాధు. సో సాధుకి అలా జరగడం చూసి ఈ యానిమల్స్ అన్నీ కూడా చాలా బాధపడి చాలా డిసప్పాయింట్ అవుతాయి అనమాట. దే వేర్ అఫ్రైడ్ దట్ ద హంగ్రీ జాకెల్ వుడ్ అపియర్ అగైన్ ది నెక్స్ట్ డే. సో ఇవి మళ్ళీ ఈ జంతువులన్నీ కూడా జాకెల్ని చూసి నెక్స్ట్ డే చాలా భయపడుతూ ఉన్నాయి. దెన్ దే హియర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్, ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ ఇన్ దట్ డైరెక్షన్. వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్. సో ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది అనమాట, ఒక వింత సౌండ్ అనేది వినిపిస్తుంది. అయితే ఆ సౌండ్ ఏంటా అని వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్ళి చూస్తారనమాట. దే సా ద స్టొమక్ ఆఫ్ ది జాకిల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో ఆ సాధువుని తిన్నది కదా, దాని యొక్క పొట్ట అనేది పెద్ద పెద్దగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బర్స్ట్. సో అది పేలిపోయే వరకు కూడా పెద్దగా అయిపోతూ ఉంటుందన్నమాట. దెన్ దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్, మే మై యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మోనీ. సో సాధు ఒక మాట చెప్తారనమాట, ఏమనంటే యానిమల్స్ ఇంకా మీరందరూ కూడా హ్యాపీగా ఇంతకు ముందులాగే కలిసిమెలిసి ప్రశాంతంగా బతకండి అని చెప్పి వెళ్ళిపోతారు. మే దేర్ బీ నో ఫెన్సెస్ అరౌండ్ యూ, మే యూ సింగ్ అండ్ డాన్స్ వన్స్ అగైన్, రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రాయిడ్. సో ఇంతకు ముందులాగే మీరు కలిసి ఉండండి, ఎలాంటి ఫెన్సెస్ అనేవి పెట్టుకోవద్దు, మీ చుట్టూ ఎలాంటి అడ్డుదారులు అనేవి పెట్టుకోకండి. సో మీకు మీరే ఇంతకుముందు ఎలా ఉండేవారో అలాగే ఎంజాయ్ చేయండి, పాడుకోండి, ఆడుకోండి, ఇలా అన్నీ చెప్పి
అలాగే నన్ను మాత్రం మర్చిపోద్దు అని చెప్పి సాధు అంటారు. అంటే సాధు అంటే ఎవరు? మూన్ రూపంలో వచ్చినవారు. వెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ స్ప్రెడింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద ఎర్త్. సో వాళ్ళు ఆకాశంలో చూసేసరికి ఆ మూను మొత్తం అందరికీ కూడా వెలుతురు అనేది పంచుతుంది. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దేర్ కల్చరల్ ఈవినింగ్స్. సో అప్పటి నుంచి ఏంటి, అవి చాలా హ్యాపీగా మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉండేవో అలానే పాడుకోవడం, ఆడుకోవడం, తిరగడం, అన్నీ కలిసి పడుకోవడం. సో పీస్ఫుల్గా హ్యాపీగా ఆ ఫారెస్ట్లో తిరుగుతూ ఉన్నాయి అనమాట. అలాగే ఎన్నో మంచి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసుకున్నప్పుడు ఈ మూన్ని, స్టార్స్ని గెస్ట్ల కింద ఇన్వైట్ చేయడం అవన్నీ కూడా జరుగుతూ ఉండేవన్నమాట. సో ఇది ఈ విధంగా ద పీస్ అండ్ హార్మోనీ అనే లెసన్ అయితే ఉన్నది. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసినట్టయితే జిమ్నాస్టిక్స్ అంటే ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్. ప్రాపర్టీ, ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఓన్డ్ బై సంబడి, ఎవరికైనా చెందిన ఒక స్థలం కానీ ఏదైనా. ఓ అంటే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, చాలా బాధ అనమాట. హార్మోనీ, ఏ స్టేట్ ఆఫ్ లివింగ్ టుగెదర్ పీస్ఫుల్లీ, సో ఒకరికొకరు కలిసిమెలిసి పీస్ఫుల్గా జీవించడం. యునానిమస్లీ అంటే యునైటెడ్లీ, ఏకీకృతంగా. బ్లోట్ మీన్స్ బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, అంటే చాలా పెద్దగా పెరిగిపోవడం. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ అనలైజ్ ఇన్ ఇట్ టర్మ్స్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. Consequence 1 has been done for you. So all the animals in the forest were friendly. The jackal could not eat any animal. సో ఇక్కడ యానిమల్స్ అన్నీ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు జాకిల్ ఏ యానిమల్ని కూడా తినలేకపోయేది అనమాట. అయితే యానిమల్స్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోయాయో జాకిల్ ప్రతి యానిమల్ని, చిన్న చిన్న యానిమల్స్ని తినడానికి అయ్యేది. సో అలా కాన్సిక్వెన్స్ అనేది ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ ఇన్ ది స్టోరీ. సో ఇది మనకి సిలబస్లో ఇచ్చినప్పుడు కూడా ఇచ్చాడు, ఆర్డర్ ఆఫ్ సెంటెన్సెస్ అని. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏవైనా కొన్ని ఇచ్చి వాటిని ఒక ఆర్డర్లో అనేది పెట్టమంటాడు. సపోజ్ ఇక్కడ చూస్తే ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ రిక్వెస్టెడ్ ద మూన్ టు హెల్ప్ దెమ్. ద మూన్ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సాధు. ద జాకిల్ క్రియేటెడ్ అన్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. The peace and harmony in the forest was disturbed. The jackal entered the forest. The peace and harmony in the forest was restored. The jackal did not like this, so it killed the sadhu. The sadhu talked to everyone in the forest and tried to restore peace. They often held musical evenings. The animals and birds began suspecting each other. The animals and the birds were living happily together. The stomach of jackal bloated and then burst. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ ఇచ్చాడు, ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ వేర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్ అనేది ఫస్ట్ ఇచ్చాడు. సో ఆ విధంగా మనల్ని ఇక్కడ మొత్తం ఆర్డర్లో అయితే రాయమన్నారు. సో ఇక్కడ ఆర్డర్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ 11th సెంటెన్స్ ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ వేర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్. నెక్స్ట్ దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్, అవి హ్యాపీగా ఉంటూ మ్యూజికల్ ఈవినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఉండేవి. తర్వాత 5th వన్ ద జాకెల్ ఎంటర్ ద ఫారెస్ట్. సో అప్పుడు ఒక జాకెల్ ఎంటర్ అయింది. దాని తర్వాత ద జాకెల్ క్రియేటెడ్ అండ్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో ఆ జాకెల్ ఏం చేసింది, అందరి మధ్య ఒక అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసింది. అప్పుడు ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ బిగెన్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్. సో ఒకదానికొకటి విడిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత 4th వన్ ద పీస్ అండ్ హార్మోనీ ఇన్ ద ఫారెస్ట్ వాజ్ డిస్టర్బ్డ్. సో పీస్ అంతా కూడా పోయింది. నెక్స్ట్ ఫస్ట్ వన్ ద యానిమల్స్ అండ్ ద బర్డ్స్ రిక్వెస్టెడ్ ద మూన్ టు హెల్ప్ దెమ్. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడమని మూన్ని అడుగుతాయి. తర్వాత ద మూన్ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సాధు. సో సాధు రూపంలో వస్తాడు. తర్వాత ద సాధు టాక్ టు ఎవ్రీవన్ ఇన్ ది ఫారెస్ట్ అండ్ ట్రై టు రీస్టోర్ పీస్. సో అందరితో కలిసిమెలిసి మాట్లాడుతూ మళ్ళీ పీస్ అనేది తేవాలి అని ఆలోచిస్తాడు. నెక్స్ట్ 7th వన్ ద జాకెల్ డిడ్ నాట్ లైక్ దిస్, సో ఇట్ కిల్డ్ ద సాధు. సో సాధు ఇలా చేయడం నచ్చలేదు జాకెల్కి, సాధుని చంపేసింది. అప్పుడు ఏమైంది, ద స్టమక్ ఆఫ్ ద జాకెల్ బ్లోటెడ్ అండ్ దెన్ బర్స్ట్. సో పెద్దగా అయి పేలిపోతుంది. ద పీస్ అండ్ హార్మోనీ ఇన్ ది ఫారెస్ట్ వాజ్ రీస్టోర్డ్. మళ్ళీ పీస్ హార్మోనీ అనేది తిరిగి వచ్చింది. సో ఈ విధంగా 11, 9, 5, 3, 4, 10, 1, 2, 8, 7, 12, 6 అనేది ఆర్డర్ అనేది అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒకాబులరీలో కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. దే హియర్డ్ ఏ సాఫ్ట్ వాయిస్. హీ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. It was easy for the jackal to hunt the smaller animals and birds. The jackal told the elephant, "You are the biggest animal in the forest." He said to the peacock, "You are the loveliest bird in the forest."
సో ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇచ్చాడు. ప్రీవియస్ క్లాసెస్లో 5th క్లాస్లో కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి చూసాం. సో ఇక్కడ 6thలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్. సో ఇక్కడ స్మాలర్, బిగ్గెస్ట్, లవ్లియెస్ట్, డర్టీ, సాఫ్ట్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. అయితే ఇక్కడ దే కేమ్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్, అంటే నౌన్కి ముందైనా రావచ్చు లేదా నౌన్కి తర్వాత అయినా రావచ్చు. దే టేక్ ఇన్సెంటిఫైర్స్ లైక్ వెరీ, క్వైట్ ఇలా. సో వెరీ, క్వైట్ అని ఇన్సెంటిఫైర్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దే హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. 1 పాజిటివ్, 2 కంపారిటివ్, 3 సూపర్లేటివ్. సింపుల్గా చెప్పుకోవాలి అంటే పాజిటివ్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఒక విషయాన్ని పోల్చి చెప్పడం. కంపారిటివ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని ఇంకొక విషయంతో పోల్చి చెప్పడం. సూపర్లేటివ్ అంటే ఒక విషయాన్ని అన్ని విషయాలతో పోల్చి చెప్పడం. సో ఒక నది అనేది ఉన్నది, ఆ నదిని అన్ని నదుల కంటే చాలా పెద్దది అని పోల్చి చెప్పడం. సపోజ్ ఇక్కడ గోదావరి అనేది ఉన్నది, గోదావరిని కృష్ణాతో పోలిస్తే అది కంపారిటివ్. ఓన్లీ గోదావరి గురించి చెప్తే అది పాజిటివ్. సో ఇలా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అనే 3 డిగ్రీస్ అనేవి మనకి ఈ యాడ్జెక్టివ్ ఫామ్స్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్లో మనకి యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఒకేలాగా అయితే ఉండవు. పాజిటివ్ డిగ్రీలో మనకి ఓన్లీ బేస్ ఫామ్ అనేది ఉంటుంది. కంపారిటివ్లో కనుక చూసుకుంటే ఈఆర్ అనేది యాడ్ అవుతుంది. సో ఈఆర్ అనేది యాడ్ అవుతుంది. కొన్ని కంపారిటివ్లో మోస్ట్ అనేది, కొన్ని సూపర్లేటివ్లో మోర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలో దా అనేది యాడ్ అవుతుంది. ఈఎస్టీ ఏదైతే యాడ్జెక్టివ్ ఉంటుందో దానికి ఈఎస్టీ అనేది యాడ్ అవుతుంది. కంపారిటివ్లో ఈఆర్ అనేది యాడ్ అవుతుంది. సారీ, ఇక్కడ కంపారిటివ్లోనే మోర్ అనేది ఉంటుంది, సూపర్లేటివ్లో మోస్ట్ అనేది ఉంటుంది. కొన్నింటికి ఏంటంటే ఈఎస్టీ, ఈఆర్ అనేవి చేరకుండా మోర్ డెలిషియస్, మోస్ట్ డెలిషియస్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇలా కొన్ని పదాలకి ఏంటంటే మోర్, మోస్ట్ అనేవి వస్తూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూసారా, డార్క్, డార్కర్, డార్కెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, నియర్, నియరర్, నియరెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, మెలోడియస్, మోర్ మెలోడియస్, మోస్ట్ మెలోడియస్, ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ, అండర్లైన్ ద అడ్జెక్టివ్స్ అండ్ రైట్ ద అదర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఫర్ దెమ్. Yesterday we went for a picnic to Nehru Zoological Park, which is one of the biggest zoos in the country. So biggest ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ డిగ్రీలో ఉంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని మనం చెప్పొచ్చు. దాన్ని మనల్ని పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీలో రాయమన్నారు. ద క్లైమేట్ వాజ్ కూల్ అండ్ ప్లెజెంట్. He saw many animals, birds, reptiles, etc. We also saw a very large elephant. After that, we saw a tall giraffe with a long neck. There were also some small birds which sang sweet songs. సో ఇలా మనకు ఒక పారా అనేది ఇచ్చాడు, దాన్ని బట్టి రాయాలి అని అన్నారనమాట. ఇక్కడ చూస్తే సపోజ్ జూలాజికల్ పార్క్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూస్ ఇన్ ది కంట్రీ అన్నాడు. సో ఇది ఒక కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్లో ఉంది కదా. ఇప్పుడు సపోజ్ కంపారిటివ్లో కనుక రాసుకుంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, ఇలా మనం బిగ్గర్ దాన్. ఇక్కడ కంపారిటివ్లో బిగ్గర్ అనేది వస్తుంది, అంటే ఈఆర్ అనేది యాడ్ అవుతుంది యాడ్జెక్టివ్కి, దెన్ అనేది వస్తుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈజ్ బిగ్గెస్ట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఈచ్ పెయిర్ హ్యాస్ వన్ వర్డ్ అండ్ ద అదర్ వర్డ్ ఈజ్ ఇట్స్ ఆపోజిట్. సో బిగ్, స్మాల్, డార్క్, లైట్, హ్యాపీ, అన్హ్యాపీ, లార్జ్, స్మాల్, లివ్, డై, లాంగ్, షార్ట్, నియర్, ఫార్, ఓపెన్, క్లోజ్. సో బిగ్ అంటే పెద్దది, స్మాల్ చిన్నది, డార్క్ చీకటి, లైట్ వెలుగు, హ్యాపీ ఆనందంగా ఉండడం, ఆనందంగా లేకపోవడం, చిన్నది లార్జ్ పెద్దది, స్మాల్ చిన్నది, లివ్ బతుకుండడం, డై చనిపోవడం, లాంగ్ పొడుగుది, షార్ట్ పొట్టిది, నియర్ దగ్గర, ఫార్ దూరం, ఓపెన్ తెరిచి ఉండడం, క్లోజ్ మూసి ఉండడం, స్టాప్ బయలుదేరడం, ఆగిపోవడం, థిక్ అంటే దాల్సరిగా, థిన్ అంటే పలుచగా, ఎపియర్ కనిపించడం, డిసెపియర్ కనబడకపోవడం, కామన్ మీన్స్ ప్రతిసారి మనం జరుగుతున్నది అన్న మీనింగ్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. నవ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇన్ ది సెంటెన్స్ గివెన్ బిలో విత్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ది వర్డ్. సో ఇక్కడ స్మాల్, ద ఎలిఫెంట్ ఐస్ ఆర్ స్మాల్ బట్ ఇట్స్ బాడీ ఈజ్ బిగ్, స్మాల్, బిగ్. The animals were happy in the beginning. After the jackal entered the forest, became unhappy, happy, unhappy. The giraffe neck is long but its tail is short, long, short. Mangoes are sweet but lemons are lemons.
సోర్ అని అనొచ్చు. ద కోకోనట్ ఈజ్ టాల్ ట్రీ బట్ ద గోవా ఈజ్ షార్ట్ ట్రీ. ఇలా మనం రాయొచ్చు. నెక్స్ట్, ఫ్రమ్ ద పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్. యానిమల్స్, క్రియేచర్స్, బిల్డ్, కన్స్ట్రక్ట్, లార్జ్, బిగ్, హ్యూజ్, స్మాల్, టైనీ, టాక్, స్పీక్. సో ఇవన్నీ ఒకే మీనింగ్ అనేది వస్తూ ఉంటాయి. వీటినే మనం సినోనోమ్స్ అని అంటూ ఉంటాం. ఇవి మనకి హయ్యర్ క్లాసెస్లో వస్తాయి. ఒక వర్డ్కి సేమ్ మీనింగ్ అనేది ఉండే వర్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, గ్రామర్లో కనుక చూసుకుంటే మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దెన్ ద డాంకీ. ఇది కంపారిటివ్లో ఉన్నది. ద డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్. ఇది మనకి పాజిటివ్ డిగ్రీ అని అంటాం. సో మనకి పాజిటివ్ డిగ్రీలో ఒక్కటే. యాడ్జెక్టివ్ అనేది ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో ఈఆర్ అనేది ఎప్పుడు కంపారిటివ్లో, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఇన్ ది అబౌవ్ సెంటెన్స్, ద ఎలిఫెంట్ అండ్ ద డాంకీ ఆర్ కంపేర్డ్ విత్ రెస్పెక్ట్ టు దేర్ సైజ్. The words big, bigger are adjectives that are used to compare their size. సో అదనమాట. బిగ్, బిగ్గర్ అనేది వాటి యొక్క సైజ్ని కంపేర్ చేయడానికి యూజ్ చేసే యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ చూస్తే హియర్ ఆర్ సమ్, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో దీన్ని బట్టి కింద మనకి సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు, చూద్దాం. హరిణి ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాఘవ. హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ. హరిణి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి. సిద్ధు ఈజ్ ద హెవియెస్ట్ బాయ్ ఇన్ ది గ్రూప్. సో యాజ్ టాల్ యాజ్ రాఘవ పాజిటివ్ డిగ్రీలో ఉన్నది. హరిణి ఈజ్ నాట్ సో హెవీ యాజ్ రాఘవ, ఇది కూడా పాజిటివ్. హరి ఈజ్ ఓల్డర్ దాన్ గోపి, ఇది కంపారిటివ్. సిద్ధు ఈజ్ ద హెవియెస్ట్ బాయ్ ఇన్ ది గ్రూప్. సో ఇది సూపర్లేటివ్లో ఉన్నది మనకి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ పేయింగ్ స్పెషల్ అటెన్షన్ టు ది అండర్లైన్డ్ వర్డ్స్. ద టైనీ ants which were always busy tickled the dark buffaloes. They often held musical evenings in a large open fields. సో ఇక్కడ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ adverbs. ఇక్కడ అండర్లైన్ చేయలేదు బట్ నేను చెప్తాను. విచ్ టెల్స్ us how often something happens. They are called adverbs of frequency. which were always, అలాగే ఆఫెన్, ఇవి మనకి ఏంటి అంటే యాడ్వర్బ్స్ అనమాట. ఈ ఆల్వేస్, ఆఫెన్ అనేవి యాడ్వర్బ్స్. అయితే ఇవి ఏం తెలియజేస్తాయంటే ఒక పని అనేది ఎన్నిసార్లు జరుగుతుంది. సో ఇక్కడ ఆల్వేస్ అంటే ప్రతిసారి, ఆఫెన్ అంటే కొన్నిసార్లు. సో ఇలా ఏంటంటే ఒక పని అనేది ఎన్నిసార్లు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలియజేసేటప్పుడు మనం యూజ్ చేసే యాడ్వర్బ్స్నే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఇవి ఎలా అంటే హౌ అనే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట. హౌ ఆఫన్, ఎన్నిసార్లు, ఎలా అనేది. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ అండర్లైన్ ది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద అండర్లైన్ చేయమన్నాడు. He is a busy taxi driver. He never finds time to read books. He often takes food outside. He reaches home early in the evening, but he seldom goes to bed early. So his children always ask him for a bedtime story. Sometimes he takes his children for picnics and buys toys and gifts. సో ఇక్కడ నెవర్, ఆఫెన్, ఎర్లీ, సెల్డమ్, ఆల్వేస్, సమ్టైమ్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద చెప్తూ ఉంటాం. సో ఇక్కడ సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు, సెల్డమ్ అరుదుగా, నెవర్ ఎప్పుడు కూడా, ఆల్వేస్ ప్రతిసారి, ఇలా మనకి టైంని తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎన్నిసార్లు ఆ పని జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలియజేస్తేవి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి కొన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి ఇచ్చాడు, వాటిని ఫిల్ చేయమన్నాడు. డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? Yes, very much. I always read books, a book a day. How about you? I like books too, but I dash books, not always. I sometimes read books, not always. How dash you read books? How often do you read books? Once or twice a month. Oh, that's fine. Have you read Asura by Anand Neelakantham? No, I haven't. I will read it next month. How seldom your brother read? He never read books. The last he read a book was 10 years ago. సో ఈ విధంగా మనం ఈ యొక్క యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ రైటింగ్, ఇక్కడ ఒక పోస్టర్ అనేది ఇచ్చాడు, దానికి సంబంధించి ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇది కూడా మనకి ఇదంతా కూడా అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ రైటింగ్ వాటికి సంబంధించి. నెక్స్ట్, ఐ వాంట్ పీస్ అనేది ఒక
దేశభక్తికి సంబంధించిన పోయం కింద అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఐ ఆమ్ బిగ్ అండ్ రౌండ్, ఐ వండర్ ఇఫ్ దేర్ విల్ బి పీస్, ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ కిల్డ్, ఐ సీ ద పీపుల్ క్రైయింగ్ ఫర్ లైఫ్, ఐ వాంట్ టు హెల్ప్ ద పూర్ పీపుల్. సో ఇక్కడ భూమాత చెప్తున్నట్టు అనమాట ఒక పోయం. సో నేను రౌండ్గా ఉంటాను, పెద్దగా ఉంటాను, నాకు పీస్ అంటే ఇష్టం, సో అందరి యొక్క బాధ నేను వింటూ ఉంటాను, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటాను అని చెప్తున్నారు. ఐ యామ్ బిగ్ అండ్ రౌండ్, ఐ ఫీల్ ద వెయిట్ ఆఫ్ సారో ఆన్ మీ, ఐ టచ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్, ఐ వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్ ఆన్ మీ, ఐ క్రై ఫర్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. సో నేను మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. నేను చాలా పెద్దగా ఉంటాను, రౌండ్గా ఉంటాను, సో నేను అందరి యొక్క బాధలు నా పైన మోస్తూ ఉంటాను, వారి యొక్క ఫీలింగ్స్ అనేవి నేను ఫీల్ అవుతూ ఉంటాను, వాళ్ళు నా పైన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, భూమి పైన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని నేను వారి గురించి ఎప్పుడు భయపడుతూ ఉంటాను, అండ్ నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను అని అంటున్నారు. ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ మీ, ఐ సే గ్రేస్ ఫర్ ఆల్ పీపుల్, ఐ డ్రీమ్ అబౌట్ మై పాస్ట్, ఐ ట్రై టు హ్యాండిల్ మై సారో, ఐ హోప్ ఐ వుడెంట్ బీ డిస్ట్రాయిడ్, ఐ యామ్ బిగ్ అండ్ రౌండ్. సో నా పైన నేను అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాను, పీపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ నేను అర్థం చేసుకుంటాను, నా పాస్ట్ అనేది ఎలా ఉన్నది అనేది నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను, అంటే నా పైన ఉన్న బాధలన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తాను, నేను ఖచ్చితంగా డిస్ట్రాయ్ అవ్వను అని ఇక్కడ భూమి తన గురించి తాను చెప్తున్నట్టుగా పోయం అనేది ఇచ్చారు. సో అది ఐ వాంట్ పీస్ అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే గ్రాండ్ కంటెస్ట్ ఇన్ ది ఫారెస్ట్. ఈ గ్రాండ్ కంటెస్ట్ ఇన్ ది ఫారెస్ట్ అనేది ఒక రీడింగ్ కార్డే కాబట్టి నేను ఓవరాల్గా చెప్తాను. సో ఇక్కడ కొన్ని యానిమల్స్ అనేవి ఉంటాయి, అయితే యానిమల్స్ అన్నీ కూడా ఒకరోజు ఒక కాంపిటీషన్కి అటెండ్ అవుతాయి అన్నమాట. సో అక్కడ అన్ని ఫ్లవర్స్, పికాక్స్ అన్నీ కూడా బాగా రెడీ అయ్యి సో ఒక ప్రెజెంటేషన్ అంటే ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎవరి గిఫ్ట్ అయితే బాగుంటుందో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది వస్తుంది, అంటే ఎవరైతే మంచిగా ఆ దేవతకి ఆఫర్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే అన్ని ఫ్లవర్స్, సో తంగేడు పూలు ఉంటాయి కదా, సో అవి అన్నీ కూడా మిగతా పికాక్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి నచ్చినట్టుగా అవి డ్యాన్స్ చేయడం, సో నేను డ్యాన్స్ చేసి ప్రజెంట్ చేస్తాను, నేను అవి ఇస్తాను ఇవి ఇస్తానని అన్నీ అనుకుంటూ ఉంటాయి. అయితే ఒక చిన్న ఉడత మాత్రం సో నేనేమి ఇవ్వగలను, నేనేమి ఇవ్వలేను కదా అని అనుకుంటూ సారోగా ఉండిపోతుంది అనమాట. అయితే అక్కడికి ప్రత్యక్షమైన ఆ దేవతను చూసి సో అందరూ నేను అది తెచ్చాను ఇది తెచ్చానని ప్రజెంట్ చేస్తారు. సో ఉడత మాత్రం ఏం తెచ్చావు, ఎందుకు అంత సైలెంట్గా ఉన్నా అంటే నా దగ్గర నేను చేయగలిగేది ఒకటే, సో ఎన్నో చెట్ల నుంచి విత్తనాలు అనేవి తీసుకొచ్చి దాచిపెట్టి అవి చల్లడం మాత్రమే నేను చేయగలను, ఆ ప్రెజెంటేషన్ అనేది మీకు ఇప్పటికే కాదు ఫ్యూచర్ లైఫ్లో కూడా మీకు అది ఉపయోగపడుతుంది అని అది చెప్తుందనమాట. సో ఉడత సో అందరికంటే ఈ ఉడత చేసిన ఏదైతే ప్రెజెంటేషన్ ఉంటుందో అది చాలా బాగా నచ్చి ఉడతకే గిఫ్ట్ అనేది వస్తుందన్నమాట. సో అందరూ కూడా వారి యొక్క అంటే వారి ఫూలిష్ థింకింగ్కి అందరూ సిగ్గుపడి అందరూ కూడా స్క్విరల్ని పోగొడతారనమాట. సో అంతకు మించి ఏం లేదండి ఈ రీడింగ్ కార్డులో. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే లెబర్నమ్, ఏ స్మాల్ ట్రీ విత్ గ్రూప్స్ ఆఫ్ ఎల్లో ఫ్లవర్స్ హ్యాంగింగ్ డౌన్, సో తంగేడు పూల్లో ఉంటాయి కదా అవన్నమాట. పలాష్, ఏ ట్రీ విత్ రెడ్ ఫ్లవర్స్ సపోజ్ టు బి సాక్రెడ్, సో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మొత్తం అంతా అవి. టర్క్వైజ్, ఏ బ్లూయిష్ గ్రీన్ కలర్, అంటే నెమలి పింఛానికి ఉంటుంది కదా ఆ కలర్ అనమాట. సో అది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న మొత్తం గ్రామర్, ఒకాబులరీ, గ్లాసరీ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.